చాలా మందిలో కనపడకుండా ఈ వ్యాధి చాలా మందిని ఇబ్బంది పడుతుంది. అసలు ఈ మూర్ఛ రోగం ఏంటి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మూర్ఛ రోగం అనేది మీరు చెప్పింది కరెక్టే అండి. ముందుకంటే ఇప్పుడు మనకు సైకలాజికల్ డిజార్డర్స్ కానీ లేకపోతే న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే మెదడుకు సంబంధించినవి, లేకపోతే మన మైండ్కి సంబంధించినవి, మన ఆలోచనకు సంబంధించిన డిసీజెస్ చాలా ఎక్కువైపోయినాయి ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ముందు మనకు మెడిసిన్స్ ఉండేవి కాదు, ఇప్పుడు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో మనము ఈ మూర్ఛ రోగం అంటే ఏం లేదు, బ్రెయిన్లో మనకు ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంటుంది. బ్రెయిన్ నార్మల్గా ఉందనుకోండి, బ్రెయిన్ ఫంక్షన్ కూడా నార్మల్గా దాని ఎలక్ట్రిసిటీ ఎక్కడెక్కడ ఉండాలి బ్రెయిన్లోనే నార్మల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అబ్నార్మల్ ఎలక్ట్రిక్ డిశ్చార్జెస్ వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం మూర్ఛ అంటాం, లేకపోతే ఫిట్స్ అంటాం, ఎపిలెప్సీ అంటాం. సో డిఫరెంట్ నేమ్తో పిలుస్తాం అనమాట. సో దానికి ప్రస్తుతానికి ఏం ట్రీట్మెంట్ ఉందంటే అలోపతిలో ఏంటంటే అవేంటి, బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువైపోయింది. బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు, ఆ బ్రెయిన్ని కూల్ డౌన్ చేయాలి. కూల్ డౌన్ చేయాలంటే మత్తు మందులు ఇస్తారు. మత్తు మందులు ఇచ్చిన కొంతమంది నేను 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మత్తుతో పడిపోయిన వాళ్ళని కూడా చాలా మందిని చూశాను అనమాట. బట్ హోమియోపతిలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం కరెక్ట్ మందు ఇస్తే మత్తులోకి తీసుకెళ్ళడం కాదు, ఏవైతే అబ్నార్మల్ యాక్టివిటీ బ్రెయిన్లో ఉందో దాన్ని కరెక్ట్ చేసి కంప్లీట్గా క్యూర్ చేసే ఛాన్స్ హోమియోపతిలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సార్ ఎంత టైం పడుతుంది సార్ ఇది క్యూర్ అవడానికి? రైట్, మనకు ఈ ఎపిలెప్సీ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది అనమాట. కొన్ని రీజన్స్ మనము క్విక్గా చేయొచ్చు, కొన్ని రీజన్స్ టైం పడుతుంది, కొన్ని మనం చేయలేమన్నమాట. సో అట్లా మనకు పేషెంట్స్ని బట్టి వాళ్ళని 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. మనం అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఈ పేషెంట్ని క్యూర్ చేయగలమా లేదా, మనకు దీంట్లో మనం ఏంటంటే పేషెంట్ని స్టెరాయిడ్స్ కానీ లేకపోతే మత్తు మందులకు కానీ బయటకు కన్నా తెస్తే దాన్ని మనము సక్సెస్ రేట్ కింద చెప్పుకోవచ్చు. బట్ ఇది ఇండివిజువల్ కేస్. మనకు ఏదైతే ఈ ఫిట్స్ అనేది వస్తుందో అది ఒక సిమ్టమ్, రైట్? హెడేక్ అనేది ఒక సిమ్టమ్. హెడేక్ అనేది ఎప్పుడు వస్తుంది, సింపుల్ ఎండలో తిరిగినా వస్తుంది, లేకపోతే ఒక వైరల్ ఫీవర్ అన్నా వస్తుంది, పెద్ద బ్రెయిన్ క్యాన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్లు ఉన్నా కూడా మనకు హెడేక్ అనేది వస్తుంది అనమాట. హెడేక్ అనేది నాట్ ఎ డిసీజ్, ఇట్స్ ఎ సిమ్టమ్. సో ఇది కూడా అంతే అనమాట. మనకు ఫిట్స్ రావడం అనేది కూడా ఒక సిమ్టమ్ అంతే. దాని వెనకాల చాలా డిసీజెస్ ఉన్నాయి. కొన్ని డిసీజెస్ క్యూరబుల్, కొన్ని డిసీజెస్ నాన్ క్యూరబుల్. అది మనం పేషెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి చెప్పగలం, మనం అంతవరకు చెప్పలేము మనం.